కౌశిక్ నువ్వు దేశం కోసం ఏమైనా చేసావా? ఎందుకు చేయలేదు? కుకటపల్లిలో కమలని, బాలనగర్ లో భారతిని, ఎస్ఆర్ నగర్ లో సావిత్రిని, అలాగే మన నేను జనాభా పెరగడం కోసం ఏం చేసావా అని అడగలే, దేశం కోసం ఏమైనా చేసావా అని అడిగాను. నేను చెప్పేది పూర్తిగా విను. వాళ్ళకి సహాయం చేశానని చెప్తున్నా. ఏం సహాయం చేసావు అంటే అది మరి మైకు అది చెప్తే బాగోదు. చిచ్చి, ఇక్కడ మన ఉదయ్ దేశం కోసం ఆర్మీలో జాయిన్ అయ్యాడంట. అవునా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం బార్డర్ దాకా వెళ్లాల్సిందే. లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్ అలాంగ్ విత్ అల్లరి అనుష. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. మేజర్ కన్నన్ కట్టప్ప ఇస్ కమింగ్. హలో 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 సార్, ఇంకో 2 అడుగులు వేసావు అనుకో ఎదురు కెమెరా గుర్తుకుంటావు. వెనకరా నిదానమే ప్రధానం. వెల్ డన్ మై డియర్ సుబ్బారావు. బైరీ బై, మై నేమ్ ఇస్ కన్నన్ కట్టప్ప. ఐ ఆమ్ యువర్ ట్రైనింగ్ ఆఫీసర్. సారీ సార్, మీ అవతారం చూసి సెక్యూరిటీ గార్డ్ అనుకున్నా. నువ్వు అన్ని బిగించుకుని పెట్టుకుంటే మనం ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. మిస్టర్ సుబ్బారావు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ వంగకు. శత్రు సైనికులు చూసారంటే ఫోకస్ అంతా అక్కడే పెడతారు. అటెన్షన్. yes sir. స్టాండ్ అవుట్ ప్లీజ్. అటెన్షన్. స్టాండ్ అవుట్ ప్లీజ్. మిస్టర్ సుబ్బారావు, నేను పిచ్చి కుక్కలు అరుస్తున్నాను, నువ్వు అటెన్షన్ లో ఉన్నావు. స్టాండర్డ్ రాదా? స్టాండర్డ్ రాక కాదు సార్, యుద్ధంలో చేరేటప్పుడు అదే మిలిటరీలో చేరేటప్పుడు మా తాత ఒక మాట చెప్పాడు సార్, బార్డర్ లో ఎప్పుడు అటెన్షన్ లో ఉండాలి, లేకపోతే బుల్లెట్ తగలంటే తగులుద్దని చెప్పాడు సార్. నేను ఎప్పుడు అటెన్షన్ లోనే ఉంటా. మిస్టర్ సుబ్బారావు, మీ తాత చెప్పింది ఒకటి, నీకు అర్థమైంది ఒకటి. శత్రు సైనికుల మీద మనం ఇప్పుడు దాడి చేయాలి. అవసరమైతే యుద్ధంలో మన దేశం కోసం నువ్వు ప్రాణాన్ని ఇవ్వాలి. ఓకేనా? పర్లేదు సార్, ఇద్దరం కలిసి ఇచ్చేద్దాం. నో 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 నో, నేను ఆర్డర్లు మాత్రమే వేస్తా. యుద్ధం నువ్వే చేయాలి. ఒక్కొక్క శత్రు సైనికుని తెలివిగా చంపాలి. తెలివిగానా? అయితే నా వల్ల వద్దు కానీ మీరు ఎంచక్క ఇంటికి వెళ్ళి మందేసి మనసు ఎక్కండి. మిస్టర్ సుబ్బారావు, అటెన్షన్ సార్. ఏ చైనా సైనికులు వదిలిపెట్టకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? మీరు చైనా బజార్లో చీప్ గా వస్తుందని, గ్యారెంటీని చైనా పిల్లని చేసుకున్నారని, దానికి ఎక్స్పైర్ అయిపోయిందని, అందుకే మీకు చైనా అంటే కోపమని. సుబ్బారావు, మనం ఇప్పుడు శత్రువు మీద దాడి చేయాలి. ఎదురుగా చైనా సైనికులు ఉన్నాడు, వాడి చేతిలో గన్ను ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? సార్ మీరు డైలాగ్ మర్చిపోయారు సార్, 4 డైలాగ్ ముందుకు వెళ్ళిపోయారు సార్. ఏ డైలాగ్ సార్? చించు మొహం అని చెప్పాలి సార్. చుంచు మొహోడా, అసలు నీకు సైనికుడు జాబ్ ఎవరిచ్చారా? నీకెవడిచ్చాడు? ఆడిచ్చారా పంది మొహమా? పడతా. ఒకటి చాలంటే ఇంకోటి వచ్చింది. కామేశ్వరి, నీకు పెళ్ళయిందా? నాకు ఒకసారి కూడా అవ్వలేదు. మరి మీకు? ఇలాంటి కసకు తిరిగితే ఇప్పటికి ఎప్పుడో అయిపోయింది. వెళ్ళండి రా, కంచెలకి వెళ్ళండి రా. ఇది బార్డర్ అనుకున్నారా? మ్యాట్రిమోన్ సైట్ అనుకున్నారా? ఓ మై గాడ్, శత్రు సైనికులు దాడి చేస్తున్నారు. యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఓ మై గాడ్ సార్. అవునా సార్? లాస్ట్ బస్ మిస్ అయితే కష్టంతో ఉంటాను సార్. సుబ్బారావు, శత్రువులకు మనం వీపు చూపించుకోవచ్చు. సుబ్బారావు, గుండె చూపించాలి. సుబ్బారావు, చూపించండి సార్, పని అయిపోద్ది. సుబ్బారావు యాశాలు. సుబ్బారావు, మనం ఈ పొజిషన్ తీసుకునే పొజిషన్ లేవు. సుబ్బారావు, కెప్టెన్ కామేశ్వరి దా ఇట్రా. సార్ ఏనన్నా, మిమ్మల్ని ఇద్దరు విడదీసి తప్పు చేశానా? అలా రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. అది కాదు సార్. ఏది కాదు సార్? కామేశ్వరిని. కామేశ్వరితో కాదు సార్, కామేశ్వరిని మీరు పంపించేస్తే మీతో కలిసి. సుబ్బారావు, కెప్టెన్ కామేశ్వరి, నువ్వు సుబ్బారావుతో సపోర్ట్ గా ఉండు. నేను వెళ్ళి యుద్ధం ఎలా చేయాలో వీరరచన చేస్తా. ఓకే సార్. ఓకే. ఏం సుబ్బారావు, నువ్వు నన్ను పంపించేసి నువ్వు ఒక్కడే యుద్ధం చేద్దాం అనుకున్నావా? వాళ్ళకి రివర్స్ మేళం డైరెక్ట్ నేను ఉంచుకోను అనుకో, ఉంచుతాడా? అందుకే ఇలా వచ్చావు అనమాట. ఓ అబ్బో, నీ చాలా తెలివితేటలున్నాయే. ఏమనుకున్నావు? కాల్చకండి. సుబ్బారావు, నువ్వు ఇలాంటి చిన్న చిన్న బుల్లెట్లకు భయపడకూడదు. అంటే పెళ్లి అయ్యాక దాన్ని కాపాడుకోవాలి కదా. దేన్ని?
నాలోని ధైర్య సాహసాలని. సుబ్బారావు అయినా నేను నీ పక్కన ఉండగా ఈ చిన్న చిన్న బాంబులు నిన్నేం చేయలేవు. అవునులే, ఐటమ్ బాంబు పక్కన ఉంటే ఇంకే బిల్లిపిత్ర బాంబు ఏం చేస్తున్నాను? ఆటం బాంబు లాగా నువ్వుంటే ఇక ఏ బాంబు ఏం చేయలేదని చెప్తున్నా. ఇదిగో అలా ఇసుక మూట వెనకాలకి వెళ్ళి మనం మంచి చెట్టు మాట్లాడుకున్నారా. సరే కానీ సుబ్బారావు, మనము ఆ చైనా సైనికుల్ని చాలా తెలివిగా పడగొట్టాలి. అవునా? వెళ్ళి కాలు అడ్డం పెట్టొస్తా. మీరు మమ్మల్ని ఏం పీకలేరురా. ఎందుకో తెలుసా, మా దగ్గర అన్ని బుల్లెట్ ప్రూఫ్లు ఉంటాయిరా. ఒరే ఏం పర్లేదురా, అవి కూడా మీ దేశంలో తయారయ్యాయిగా, దానికి గ్యారంటీ లేదు, మీకు వారంటీ ఉండదు. ఎవరు నన్ను పిలిచారు? ఎవరు 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 ఎవరు? కామేశ్వరి, మనం తుమ్మితే కూడా దానికి పేరైంది. బుల్లెట్ మీకు వేస్ట్ చేయాలి, పట్రా. ఓ మై గాడ్ మిస్టర్ చించావ్, వాళ్ళు ఒక అద్భుతమైన ప్లాన్ తో మనల్ని పదే పదే కాలుస్తున్నారు. మనం కూడా అదే ప్లాన్ తో వాళ్ళని కాలుద్దాం. ఇప్పుడు చూడు నేను ఏం ప్లాన్ వేస్తాను. లాఫింగ్ బ్రదర్స్, వేరియేషన్ వీర్ బాబు, స్మైలింగ్ షరీఫ్, బాగా నవ్వించే ఇరగబడి నవ్వించే విక్టరీ ఉదయ్. ఏ నా అసలు పేరు తెలుసుకున్న ఓ వీరదేవన్న, నువ్వెవరో తెలిస్తే నీకు గిఫ్ట్ పంపిస్తా. నేనే అది గెలిచాను. గిఫ్ట్ నాకే నాకే నాకే. ఇదిగో గిఫ్ట్, ఇదిగో. మిస్టర్ చించావ్, వాళ్ళని లేపి లేపి కాల్చడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు చూడు, వాళ్ళ మీద మనం ఒక బాంబు వేద్దాం. మిస్టర్ చించావ్, నువ్వేం చేచావు? ఇంకా నయం, ఆ బాంబు ఇక్కడ ఇలా మన సైడ్ నుంచి వచ్చేది. చించావు బాంబు అంటే ఆ బాంబుగా చించావు. ఈ బాంబు ఒరే సుబ్బారావు, ఇప్పుడు చూడరా, మమ్మల్ని కామెడీగా కాల్చడం కాదు, నేను మీ బాంబు మీ మీద వేస్తున్నా. ఎలా తప్పించుకుంటావు? తప్పించుకో. చించావు పేలిందా? ఒరే చుంచాంగ్, ఇది పాలదు, ఒకసారి చెక్ చేయి, పట్టుకో. ఇప్పుడు పేలిందంట. బాల్ వేయడమే కాదు, క్యాచ్ పట్టుకోవడం కూడా రావాలి. ముందు వెళ్ళి క్రికెట్ నేర్చుకుని తర్వాత యుద్ధం చేద్దురు. మిస్టర్ చించావ్, మనం చచ్చాం. కామేశ్వరి, మనం యుద్ధం గెలిచాం. జై హింద్. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. చింగ్ చాంగ్, ఏంటి ఏం చేసావు? బాంబు వేసావు.